Hello family members, welcome to my channel Kalyani the Home Cook. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఇవాళ వీడియోలోకి వస్తే నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఇంట్లోనే మనం ఈజీగా చాక్లెట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోనూ చాక్లెట్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా ఇష్టం కదా. అందులో మా ఇంట్లో ఉండే పిల్లలకైతే రోజు బయట చాక్లెట్స్ ఎక్కువగా తింటున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇవాళ ఇంట్లోనే చాక్లెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. మరి వీటిని ఎలా తయారు చేశానో చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ లోపల భాగాన్ని తీసుకొని దాని యొక్క ఔటర్ లేయర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇలా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దానిని ఇలా బ్లెండ్ చేసుకొని మనం కొబ్బరి కోరునైతే తయారు చేసుకోవాలి. మీ అవకాశాన్ని బట్టి మీకు ఎలా వీలుంటే అలా కొబ్బరి కోరునైతే ప్రిపేర్ చేసుకోండి. కోరుకోవడం లేదా గ్రైండ్ చేసుకోవడం అలా. నేనైతే ఇక్కడ ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా ఈ బ్లెండర్లో వేసి కొబ్బరి కూరని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కూర అంతటినీ కూడా వేసి దాన్ని కొంచెం డ్రైగా మిక్స్ చేసుకోవాలి. అందులో తడి అంతా పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని బాగా కొంచెంసేపు కలుపుకోవాలన్నమాట. వేసుకున్న పంచదార మొత్తం కరిగిపోయి మనకి ఉండ చేయడానికి ఈజీగా ప్రిపేర్ అయ్యేలాగా వచ్చే వరకు మనం ఈ కొబ్బరి కూరని అయితే ఫ్రై చేసుకొని లైట్గా, అంటే ఒక పాకం మనం కొబ్బరి ఉండలు చేసుకుంటే ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే దీనిని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసుకొని పంచదార వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ కొబ్బరి కూర అనేది ఇలా తయారవుతుంది. దీనిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇది మరీ పూర్తిగా చల్లారక ముందే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చేస్తున్న బాల్స్ ఈవెన్గా రావట్లేదని చెప్పి మా అబ్బాయి అయితే ఈ స్పూన్ యూస్ చేసుకొని అన్నీ ఈవెన్గా ఒకే సైజులో చెయ్యు అనేసి ఇచ్చాడు. కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా నేనైతే ఒక్కొక్కటి నాకు చేతికి వచ్చిన సైజులో చేసుకుంటూ ఇలా బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక డార్క్ చాక్లెట్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇది లాస్ట్ టైం నేను కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను కదా, ఆ టైంలో నా దగ్గర ఈ చాక్లెట్ అయితే కొంచెం మిగిలిపోయింది. ఆ చాక్లెట్ని ఇప్పుడు తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీనిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలి. దానికోసమని స్టవ్ పైన ఒక చిన్న గిన్నెతో నీళ్లు పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ఈ చాక్లెట్ పీసెస్ అన్నింటినీ కూడా ఆ గిన్నెలోకి వేసి దానిని ఈ వేడిగా ఉండే మరుగుతున్న నీళ్ళల్లో పెట్టి ఈ చాక్లెట్ మొత్తాన్ని కరిగించుకోవాలి. అది పూర్తిగా కరిగే వరకు స్లోగా కరిగించుకోవాలి. దీంట్లో కొంచెం అంత బటర్ కానీ నేనైతే ఇక్కడ కొంచెం పాలు యాడ్ చేసుకొని దీనిని లిక్విడ్ లాగా నాకు కావాలి కనుక కొంచెం పాలు యాడ్ చేసుకొని ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకున్నాను. లేదంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయి చక్కగా సిరప్ లాగా బాగా వచ్చింది కదా. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను వీటి కోసం ఈ పైన కొంచెం స్ప్రెడ్ చేయడానికి అని చెప్పి కొన్ని డ్రై నట్స్ని అయితే యూస్ చేస్తున్నాను. కొంచెం తినడానికి క్రిస్పీగా బాగా అనిపిస్తాయని చెప్పి నేను ఇక్కడ వీటి కోసం అని చెప్పేసి కొన్ని వాల్నట్స్, కొన్ని ఆల్మండ్స్, అలాగే కొన్ని కాజు నట్స్, ఈ మూడింటిని కూడా తీసుకున్నాను. వాటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ 3 డ్రై నట్స్ని అయితే తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా క్రష్ చేసుకోవాలి. వాటిని థిన్గా కట్ చేసుకున్నా ఓకే, లేదంటే నలా ఇలా
కొంచెం నేనైతే ఈ రోట్లో వేసి లైట్గా దంచుకొని వాటిని ఇలా క్రష్ చేసుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే అలా చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి ఈ పౌడర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం రెడీ చేసుకున్న అన్నింటినీ కూడా ఒకే చోట పెట్టుకొని మనం ఇప్పుడు చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. వీటికి ఇప్పుడు మనకి టూత్ పిక్స్ కొన్ని తీసుకోవాలి. ఒక 2-3 టూత్ పిక్స్ని కూడా తీసుకొని అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని మనం స్టెప్ బై స్టెప్ వీటిని ప్రిపేర్ చేసుకుంటే మన చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఫస్ట్ ఒక టూత్ పిక్ని తీసుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా కోకోనట్ బాల్స్, ఆ కొబ్బరి కూరతో చేసుకున్న బాల్స్కి అయితే టూత్ పిక్తో గుచ్చుకొని దానిని మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్లో ముంచి దానిపైన ఇలా మనం డ్రై నట్స్ క్రష్ చేసుకున్న డ్రై నట్స్ అన్నింటినీ ఇలా వేసుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంతో యమ్మీగా పిల్లలంతా నా చుట్టూ చేరిపోయి అప్పుడే మేము టేస్ట్ చూస్తాం కావాలి అని అయితే అడుగుతున్నారు. కానీ ప్రాసెస్ అయితే అప్పుడే కంప్లీట్ అయిపోలేదు, వెయిట్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే మనం వీటన్నింటినీ కూడా ఇలా చాక్లెట్ సిరప్లో ముంచుకొని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అద్దిన తర్వాత వాటిన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టుకుంటే అప్పుడు మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా తయారవుతుంది. వాళ్ళు నాకు ఆ టైం ఇవ్వలేదు, ఈలోగా కొన్ని చాక్లెట్స్ అయితే ఒక సైడ్ నుంచి వాళ్ళు తినేస్తున్నారు కూడా. చూస్తున్నారా, ఇలా నేను కొన్నింటికైతే డ్రై నట్స్ని అయితే యాడ్ చేశాను, కొన్ని జస్ట్ చాక్లెట్ సిరప్తోనే ఉంచేసాను. పిల్లలు నట్స్ వద్దని చెప్పారు, వాళ్ళ కోసమని అలా ఉంచేసాను. మనం రెడీ చేసుకున్న కోకోనట్ బాల్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ మన చాక్లెట్స్ని రెడీ చేసుకోవాలి. అంతే సింపుల్. కోకోనట్ బాల్ని తీసుకొని చాక్లెట్ సిరప్లో డిప్ చేసి నట్స్లో ముంచుకుంటే మనకి హోమ్ మేడ్ టేస్టీ చాక్లెట్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, కేవలం 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని మనం ఇంట్లోనే టేస్టీ చాక్లెట్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. దీంట్లో మనం కొబ్బరి, అలాగే పంచదార, డార్క్ చాక్లెట్ ఈ 3 ఉంటే మన చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. మనం ఇక్కడ ఈ డ్రై నట్స్ అనేవి ఆప్షనల్గా నేను యాడ్ చేశాను. అవి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఎక్కడితో ఇలా చాక్లెట్ సిరప్లో ఇలా డిప్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20-30 మినిట్స్లో మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూస్తుంటే మీకేమనిపిస్తుంది? టక్కున ఒకటి తీసుకొని నోట్లో వేసుకోవాలనిపిస్తుందా లేదా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఈ చాక్లెట్స్ని రెడీ చేసి మీ పిల్లలకి పెట్టండి. వీటిని మంచి అకేషన్ టైంలో కూడా చక్కగా చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేస్కి లేదా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ టైంలో ఈజీగా చూడడానికి చక్కగా తినడానికి కూడా చాలా టేస్టీగా బాగా అనిపిస్తున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మీ యొక్క లైక్ అలాగే కామెంట్స్తో సపోర్ట్ చేసి బూస్టప్ చేస్తారని ఆశిస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కళ్యాణి ది హోమ్ కుక్. థ్యాంక్ యూ.